పెద్దలకు నమస్కారం, చిన్నపిల్లలకు కూడా నమస్కారం. ఈరోజు దొంగాట ఆడియోకి రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఇది మా సిస్టర్ ఆడియో అని చెప్పే దానికంటే డెఫినెట్లీ మై సిస్టర్స్ ఆడియో. కాకపోతే వంశీకృష్ణ డైరెక్టర్ నా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్, ఇంటర్మీడియట్ నుంచి నా క్లోజ్ ఫ్రెండ్. అండ్ నాకు ఇప్పటివరకు సినిమాలోనూ నేను ప్రొడ్యూస్ చేసినప్పుడు మేబీ వెన్ ఐ డూ సాంగ్స్ స్టన్స్ అండ్ వెన్ ఐ హ్యావ్ టు డైరెక్ట్ స్టన్స్ అండ్ స్టఫ్ కొన్ని నాకు ఎప్పుడు బ్యాక్ బోన్గా ఎడిటింగ్లోను లైవ్ యాక్షన్లోనూ నాకు ఎప్పుడు వంశీ ఉండేటోడు నా వెనకాల. సో హీ వాజ్ ఆల్వేస్ బీన్ మై సపోర్ట్. అండ్ ఈరోజు ఇంత బాగా సినిమా తీసాడు. నేను సినిమా చూశాను, చాలా బాగా వచ్చింది, అందుకే కాన్ఫిడెంట్గా చెప్తున్నా. చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా డెఫినెట్గా ప్రతి ఒక్కరు పొట్టలు ఉబ్బిపోయేలా నవ్వి పడతారు. అండ్ ఐఎమ్ ఎక్సైటెడ్ అండ్ వెయిటింగ్ ఫర్ ద ఫిలిం, మీ రియాక్షన్ చూసేదానికి. అండ్ కెమెరామ్యాన్ కూడా చాలా మంచి వర్క్ చేశారు ఈ సినిమాకి. అండ్ డెఫినెట్లీ ద మ్యూజిక్ డైరెక్టర్స్ రఘు కుంచే గారు. మనం ఎప్పుడు వర్క్ చేద్దాం అనుకున్నాం, ఈ రకంగా వచ్చింది. ఎనీవేస్ ఆల్ ది బెస్ట్. అండ్ ఎరగదీసే మ్యూజిక్ ఇచ్చారు. అండ్ సాయి కార్తిక్ అండ్ వన్ ఆఫ్ మై క్లోజ్ ఫ్రెండ్, అండ్ ఈజ్ ఆల్సో డన్ ఎ గ్రేట్ జాబ్. ఆల్ ది వెరీ బెస్ట్. ఎక్కువసేపు మాట్లాడినాం. అండ్ తమన్నా, గుడ్ టు సీ యూ ఆఫ్టర్ లాంగ్. హౌ యూ సెక్సీ? ఊరికే. Naresh uncle, thanks for coming in each and every. Hi Sumantana. So each and every man, all the best for the team. And Dongate team, Dongatlo definitely ప్రతి ఒక్కరు ఎరగదీశారు. అండ్ ఈవెన్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ అండ్ సినిమా హీరో కూడా ఎరగదీశాడు. బికాస్ ఫస్ట్ టైం నేను చూసినప్పుడు అతను రియల్ లైఫ్లో చూసేటప్పుడు ఐ వాస్ లైక్ ఓకే సాఫ్ట్ క్యారెక్టర్ హలో అని అంటున్నాడు. సినిమాలో చూస్తే టఫ్గా వస్తున్నాడు. ఓకే సూపర్, చాలా బాగా చేశాడు ఒకరి. సో ఇట్స్ టోటల్ టీమ్ ఎఫర్ట్ అండ్ వండర్ఫుల్ టీమ్. ఆల్ ది వెరీ బెస్ట్. ఎరగదీయండి, ఓకేనా? అండ్ జనాలు వెనకాల ఎవరో పడుకున్నట్టున్నారు, లేచి చప్పట్లు కొట్టి సంతోషిస్తాం. థ్యాంక్ యూ. ఊరికి ఇలా కూర్చున్నట్టు చూసేందుకు తిరగడే. ఓకే, థ్యాంక్ యూ బాబాయ్. ఓవర్ టు సుధీర్. అందరికి నమస్కారం. లక్ష్మి ఈ సినిమాలో ఒక చిన్న గెస్ట్ అపీరెన్స్ చేయాలంటే వెంటనే ఎస్ అని చెప్పన్నాను. అండ్ ఇన్ఫ్యాక్ట్ లక్ష్మి తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే వెంటనే ఎస్ అని చెప్పంటారు. సాంగ్ చేసిన తర్వాత ఇంటికి వెళ్ళి ఆలోచిస్తే ఏంట్రా బాబాయ్, ఒక్క సాంగ్లో ఇంతమంది హీరోలు, అది కూడా నాగార్జున గారు ఉంటారు, ఇంకా చిన్న పెద్ద హీరోలు చాలామంది ఉంటారు, దానిలో మనం ఉన్నామంటే ఒక కిక్ వచ్చింది నాకు కూడా. ఇట్స్ గివెన్ మీ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఈ సాంగ్లో ఉంటాం. ఎందుకంటే ఫ్యూచర్లో ఎన్ని సినిమాలు చేసినా ఇలా ఒక ఆపర్చునిటీ నాకు వస్తుందా, నా సినిమాలో కానీ వేరే సినిమాల్లో కానీ ఇలా ఇంతమంది హీరోస్తో కలిసి ఒకటే సాంగ్లో ఉండడం అనేది ఎవరైనా కుదురుతుందా అంటే గ్యారంటీగా చెప్పలేను కుదురుతుంది అని. సో థ్యాంక్ యూ లక్ష్మి ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ లక్ష్మి షీఈ్ వెరీ టాలెంటెడ్ యాక్ట్రెస్. అంటే ఇప్పటివరకు ఎన్నో అవార్డ్స్ గెలిచింది. ఇంత ముందుల మూవీస్లో కూడా తన పర్ఫార్మెన్స్తో ప్రూవ్ చేసుకుంది. ఇన్స్పైర్డ్ ఆఫ్ ఆల్ దాట్ నాకు అనిపిస్తుంది షీ డిజర్వ్స్ మచ్ మోర్ అని. అంటే షీఈస్ గాట్ ద కేపబిలిటీ టు అచీవ్ మచ్ మోర్ అని చెప్పి. అండ్ దిస్ ఫిల్మ్ లుక్స్ లైక్ దాట్ వన్. అండ్ అంతేకాదు ఈ సినిమాలో పాట పాడింది, డాన్స్కి కూడా ఎక్కడ ఇంత ముందు సినిమాలో చేసినట్లేదు, కాకపోతే ఈ సినిమాలో స్కోప్ ఉన్నట్టుంది. తను చాలా ఫ్లెక్సిబుల్, మంచి గ్రేస్ఫుల్ డాన్సర్. ఫ్లెక్సిబిలిటీ అంటే చెప్పాలండి, జిమ్లో ఒకసారి నేను చూసినప్పుడు ఇట్లా పనిచేస్తుంది, కాలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తుంది, అసలు ఏంటేంటో చేస్తుంది ఫ్లెక్సిబిలిటీలో. అండ్ డెఫినెట్గా ఒక హీరోయిన్స్లో ఎంత ఫ్లెక్సిబిలిటీ నేను ఎప్పటివరకు ఎవరిని చూడలేదు. సో డెఫినెట్గా అది కూడా యూజ్ చేస్తుంది అనుకుంటున్నాను. అండ్ తర్వాత ఈ సినిమా డైరెక్టర్ వంశీ, నా ఫస్ట్ సినిమా ఫస్ట్ షాట్ వంశీ డైరెక్ట్ చేశాడు యాక్చువల్లీ. అది ఎలా అంటే ఏమాయ చేసాలో చిన్న గెస్ట్ అపీరెన్స్ అది కూడా టెస్ట్ షాట్ లాగా చిన్న చేశాను సమంత బ్రదర్ లాగా హోమ్ ప్రొడక్షన్లో. చేసినప్పుడు ఆ ఫస్ట్ సీను వంశీకి గుర్తుందో లేదో తనే డైరెక్ట్ చేశాడు. అప్పుడు గౌతమ్ మేనన్ లేరనమాట. సో అప్పుడే ఐ వాజ్ ఆల్వేస్ హ్యావింగ్ ఇన్ మై మైండ్ నెక్స్ట్ ఒక సినిమాలో హీరోగా చేసేటప్పుడు ఎవరితో పెట్టుకుందాం అన్నప్పుడు ఐ వాజ్ జస్ట్ థింకింగ్ వంశీ అయితే ఎలా ఉంటాడు అని చెప్పి. తర్వాత కాకపోతే టచ్లో లేకుండా జస్ట్ మిస్డ్ ఆఫ్. సో ఇట్స్ లైక్ నాకు కూడా కొద్దిగా క్యూరియస్గా ఉంది ఎలా తీసుంటాడు ఈ సినిమా అనేది. సో అండ్ అడవి శేషు జిమ్లో కూడా కలుస్తూ ఉంటాను. అండ్ ఇట్స్ అ ఫ్యాబులస్ యాక్టర్. అండ్ ఐ ఫీల్ ఫర్ దొంగాట సినిమా ఇస్ లైక్ యూనో టీమ్ ఆఫ్ టాలెంటెడ్ పీపుల్ అందరూ కలిసి చేసిన సినిమా అనిపిస్తుంది. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ ఫిల్మ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సుధీర్ గారు. సుశాంత్ గారిని కూడా మాట్లాడాల్సింది. ఇక్కడ మార్క్ పెట్టారండి కరెక్ట్. ఇక్కడ అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ లక్ష్మి. యాక్చువల్లీ నేనే థ్యాంక్స్ చెప్పాలి ఈ సాంగ్లో. నేనే థ్యాంక్స్ చెప్పాలి యాక్చువల్గా. ఎన్లో జస్ట్ హ్యావింగ్ తమారాన్ని చూస్తూ లక్ష్మి అంటాడు బాబాయ్. హాయ్ తమన్నా.
సో ఎన్లో డిన్నర్ చేస్తున్నాం, ఇలా వర్క్ గురించి ఇప్పుడు మాట్లాడచ్చా లేకపోతే ఆఫీస్లోనే మాట్లాడాలా అన్నట్టు అడిగింది. ఎప్పుడైనా మాట్లాడచ్చు. ఏంటి అంటే ఇలా ఒక సాంగ్ ఉంది చేస్తావా అంటే, నువ్వు యూఆర్ వెరీ గుడ్ హోస్ట్, నువ్వు అందరినీ బాగా చూసుకుంటావు, కళ్ళు మూసుకొని చేసేస్తాను అని చెప్పాను. నిజంగానే షీ టు గ్రేట్ కేర్. ఏంటి తిన్నావా, టిఫిన్ తిన్నావా, ఇది తిన్నావా, అది తిన్నావా అని చెప్పి అసలు చాలా హడావిడి చేసింది షూట్ అప్పుడు కూడా. అండ్ నిజంగా నా కిక్ ఏంటంటే సేమ్ టైం నేను చిన్మయ్య సేమ్ టైం షూట్ జరిగింది. సో ఐ గాట్ టు షేర్ ద సెట్ అండ్ సేమ్ సాంగ్లో నేను ఉండటం నాకు కిక్ వచ్చింది. సో నువ్వు కాదు నేనే థ్యాంక్స్ చెప్పాలి నీకు. అండ్ వంశీ, నేను ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ గౌతమ్ మేనన్ గారు షూట్ జరుగుతుంటే నేను చెన్నై వెళ్ళాను. ఫ్యూ డేస్ వెళ్తే అక్కడ హీ వాజ్ ఇన్ ద డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ హీ వాజ్ వెరీ వెరీ యాక్టివ్. సో నాకు అప్పటి తెలుసు, కానీ ఈ సినిమా తను తీస్తున్నాడని తెలియదు. ఈ సాంగ్ జరిగే ముందు దెన్ సడన్లీ ఐ జస్ట్ ఫౌండ్ అవుట్ దెన్ డైరెక్టర్ ఇస్ వంశీ అండ్ సో ఇమీడియట్లీ ఐ కాల్డ్ హిమ్. నాకు ఐఎమ్ ఈవెన్ మోర్ హ్యాపీయర్. లక్ష్మి అడిగింది, దెన్ ఐఎమ్ సో హ్యాపీ దట్ యూఆర్ డైరెక్టింగ్ ద ఫిల్మ్ అండ్ ఐ గెట్ టు బీ ఇన్ ఇట్. సో ఐ విష్ బోత్ ఆఫ్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఐఎమ్ షూర్ ఇది డెఫినెట్గా డిఫరెంట్ మూవీ లాగా ఉంది ట్రైలర్ అని చూస్తే. శేష్ వెరీ వర్సటైల్ యాక్టర్. అప్పుడప్పుడు చాలా సీరియస్గా పంజాలాగా ఉంటాడు, అప్పుడప్పుడు ఏమో అలా క్యూట్గా వేస్తాడు. అండ్ మధు, ప్రభాకర్, ఎవ్రీ వన్, ఐ విష్ ద టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ మ్యూజిక్ చాలా బాగుంది. అండ్ బాగా విమర్శించావు లక్ష్మి. ఉండాలి ఒక సాంగ్, అన్ని టీజింగ్ సాంగ్లు అబ్బాయిలు ఉన్నప్పుడు అమ్మాయిలు ఉండడం తప్పలేదు. సో వీ ఆల్ ఎంజాయ్డ్ ఇట్ అండ్ ఐ విష్ ద టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ద సేమ్ సాంగ్, ఈ సాంగ్కి ఒక కాంటెస్ట్ కూడా రన్ అయింది. ఎస్, ఆ కాంటెస్ట్ చాలా సూపర్ డూపర్ హిట్ అయింది. కాంటెస్ట్ ఏంటి అంటే, ఈ 9 మంది హీరోలు ఈ 4 పాటల్లో ఏ పాటల్లో చేశారో అని చిన్న కాంటెస్ట్ పెట్టాం. ఆ కాంటెస్ట్కి మనకు ఆల్మోస్ట్ 3400 మెసేజ్లు వచ్చాయి. సో చాలామంది కరెక్ట్గా గెస్ట్ చేశారు. అందులో 3 విన్నర్స్ని మనం సెలెక్ట్ చేసాము. అండ్ 3 విన్నర్స్కి సూపర్ గిఫ్ట్స్ ఇస్తున్నాం. ఫస్ట్ విన్నర్కి వచ్చేసి సింగపూర్ టికెట్స్, సెకండ్ విన్నర్కి బ్లూరేస్ డివిడి అండ్ థర్డ్ విన్నర్కి హెడ్ ఫోన్స్ ఇస్తున్నాము. మరి ఆ 3 విన్నర్స్కి గిఫ్ట్స్ అందించవలసిందిగా మీ ఫేవరెట్, నా ఫేవరెట్ హీరోయిన్ వేదిక మీదకి ఆహ్వానించేద్దామా? ఎస్. సో తమన్నా గారు ప్లీజ్. అలాగే తమన్నా గారికి, బ్యూటిఫుల్ తమన్నా గారికి బొకే అందజేయవలసిందిగా టీ టైమ్ న్యూస్ వంశీ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే మంచు లక్ష్మి గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము గిఫ్ట్స్ అందజేయవలసిందిగా. ఎస్ స్మార్ట్ మార్కెటింగ్ మేనేజర్ అవినాష్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. యువ మీడియా వంశీ గారిని, తమన్నా గారికి, అలాగే మంచు లక్ష్మి గారికి ఇద్దరికి కలిపి ఒక బ్యూటిఫుల్ బొకేజ్ ఇమ్మని కోరుతున్నాం మేము. ప్లీజ్ సెంటర్ అండి. అలాగే టీ టైమ్ న్యూస్ డైరెక్టర్ సుమన్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. టీ టైమ్ న్యూస్ సుమన్ గారు. ఎస్ స్మార్ట్ అవినాష్ గారు. అండ్ ఎస్, మన దగ్గర 3 విన్నర్స్ ఉన్నారు ఇక్కడ. సో లెట్స్ గో విత్ ది థర్డ్ ప్రైజ్. ఫస్ట్ మిస్టర్ చిన్న థర్డ్ ప్రైజ్ గెలుచుకున్నారు. సో వీళ్ళిద్దరి చేతుల మీదుగా. అండ్ సెకండ్ ప్లేస్లో రమణారెడ్డి కే. బ్లూరే డివిడి ప్లేయర్ గెలుచుకుంటారు. అండ్ అలాగే ఫస్ట్ ప్రైజ్ బ్లూరే డివిడి ప్లేయర్ గెలుచుకున్నారు రమణారెడ్డి గారు. రామ్ మనోహర్ మాజులా. సింగపూర్ టికెట్లు గెలుచుకున్నారు. సో ఆయన ఒకసారి చూద్దాం అనుకుంటున్నాను నేను కూడా. సింగపూర్ ట్రిప్ గెలుచుకున్నారు. త్రీ లక్కీ విన్నర్స్. SMS కాంటెస్ట్, ఈ సాంగ్ మీద జరిగిన కాంటెస్ట్లో SMS పంపించిన వాళ్ళందరిలోంచి వీళ్ళ 3 గెలిచారు. నేను ఇక్కడ అర్చన అండ్ ఉదయ్ ఉన్నారు. ఇంకా ఎక్కడైనా ఉంటే చేయి పైకెత్తండి. అర్చన అండ్ ఉదయ్ ఒకసారి ఫాస్ట్గా.
వీళ్ళిద్దరూ నేను జిమ్లో వర్కౌట్ చేస్తుంటే జాక్సన్ మాస్టర్ మై ట్రైనర్ మేడం మీరు పాడిన పాట సూపర్ మేడం నా ఫేస్బుక్ పేజ్లో ఎవరో మీ పాటను ఆల్రెడీ రికార్డ్ చేసి నేను నా వాల్లో కూడా షేర్ చేశాను దాన్ని వాళ్ళు యాందరో సాంగ్ని రికార్డ్ చేసి నాకంటే బాగా షూట్ చేశారు వాళ్ళు బాటిల్స్ కలర్గా చిన్న పాపతోటి సో వాళ్ళకి తెలియకుండా సర్ప్రైజ్గా నేను నిన్న ఫోన్ చేసి ఈరోజు ఆడియోకి పిలిచాను అద్భుతంగా డాన్స్ చేశారు I just wanted to congratulate you again, saying that మేము చేసేదల్లా ఇలాగా to get people to like us, you know, our songs. And it was very good initiative. నువ్వు ఎంత నీ పేరేంటి? రేవతి. నువ్వు డాన్స్ చేస్తావు రేవతి? ఎంత బాబు డాన్స్ చేసిందో ఆల్రెడీ 1000 హిట్స్ మీద ఉన్నాయి కదా ఫేస్బుక్లో సో ఐ జస్ట్ వాంటెడ్ టు కాల్ దెమ్ ఆన్ స్టేజ్ అండ్ కంగ్రాచులేట్ బోత్ ఆఫ్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ